ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరచిన వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ప్రియమైన వారలారా, దేవుడు చెప్పిన మాట అనగా ఆయన మనకు ఇచ్చే వాగ్దానము. ఈ వాగ్దానములను మనము మన జీవితాలలో అనేక సార్లు కలిగి ఉంటాము, కానీ వాటి ఫలమును మాత్రం పొందుకోలేకపోతుంటాం. ప్రతి సంవత్సరము మనము జనవరి 1 రోజున వాగ్దానమును తీసుకుంటాము. అయితే ముందు నుండి వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాము, ఉపవాసం ఉంటాము. యేసయ్య నాకు మంచి వాగ్దానం ఇవ్వండి అని ఎంతగానో ఆసక్తితో వేచి చూస్తాము. అందరికన్నా ముందు తీసుకోవాలి అని ఆతురతతో ఉంటాము, తీసుకుంటాము. తర్వాత చదివి బైబిల్లో పెడతాము. ఇంకా అంతే. తర్వాత ఇక అది ఏంటి అని కూడా జ్ఞాపకము చేసుకోము కదా. అయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తు లేనట్లయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ వాగ్దానము నేను మీకు ఇచ్చిన మాట, అది ఎన్నటికీ నిరర్థకము కానేరదు అని. అయితే మనం ఏం చేయాలి? ఆ వాగ్దానము ఎంత ఆసక్తితో తీసుకున్నామో అంతే ఆసక్తితో ప్రతి దినము ఆ మాట మన జీవితాలలో నెరవేరుస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెరవేరేంత వరకు పట్టుదలతో ప్రార్థించాలి. ఇంత సమయంలో నెరవేరుతుంది అని కాదు, కానీ తప్పక నెరవేరుతుంది అనే విశ్వాసముతో మనందరము కూడా ప్రార్థించాలి. ఆ రీతిగా దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు మనందరి జీవితాలలో నెరవేరాలని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, నీవిచ్చిన మాట ఎన్నటికీ నిరర్థకము కాదు తండ్రి. నీవిచ్చిన వాగ్దానము మా అందరి జీవితాలలో నెరవేరాలని మేమందరము కూడా ఆశపడుచున్నాం ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవని మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు మా ఎడల కలిగి ఉన్న ప్రతి వాగ్దానము పట్ల మేము విశ్వాసముతో నీ సన్నిధిలో మొరపెట్టే వారముగా, నీ సన్నిధికి ఇంకా దగ్గరగా మేము జీవించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.